హలో హాయ్ నమస్తే మామ. ఈరోజు మన టాపిక్ ఏంటంటే కోడి తోక సజ్జ అనేది ఏ విధంగా ఫాస్ట్గా రావాలనేది మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. ఏంటంటే కోడి తోక అనేది ఫాస్ట్గా రావాలంటే ఫస్ట్ మీరు కోడి తోక అనేది చెక్ చేసుకోవాలి. ఇట్లాగా ఉంటుంది చూసారా, ఇట్లా అనేది పూర్తిగా ఇదంతా గొట్టాలుగా ఇట్లా వచ్చి ఉంటుంది. మీరు దీన్ని నీట్గా చూసుకోవాలి. ఏదన్నా ఏదన్నా ఇరుగుందా లేదంటే మొత్తం నీట్గా ఉందా అని చూసుకోవాలి. ఈ కార్నర్స్ కానీ ప్రతి ఒక్కటి పూర్తి స్థాయిలో సజ్జు కొట్టేసింది. ఈక అనేది కూడా పాత ఈకలేదు, ఇదంతా కొత్త ఈకే. నీట్గా చూసుకోవాలి. ఏదన్నా ఈకలు అంటే ఇప్పుడు ఇది చూసారా, ఇది అనేది కొంచెం హాఫ్ కట్ అయిపోయి ఇట్లా ఉంటుంది. ఇట్లాంటి ఈకలు అనేది మీరు నీట్గా కటింగ్ బేర్ పెట్టి కానీ మామూలుగా చేత్తైనా కానీ పెట్టి పీకాలి. కొంచెం నొప్పిగా ఉంటుంది, గట్టిగా పీకేయాలి. పీకేసారంటే నీట్గా మళ్ళీ ఇట్లాంటి తోక అనేది వచ్చింది నీట్గా. తర్వాత నీట్గా మీరైతే బియ్యం నీళ్ళు వాడుకున్నారంటే మంచి రిజల్ట్ వస్తుంది. బియ్యం నీళ్ళు కానీ గంజి కానీ వాడుకున్నారంటే మంచి రిజల్ట్ వస్తుంది. మ్యాక్సిమం బియ్యం నీళ్ళు వాడడానికి ట్రై చేయండి. అది లేదు మాకు కుదరదు అనుకున్నప్పుడు మామూలు వాటర్ వేసేసుకోండి, తక్కువ రిజల్ట్ ఉంటుంది. బియ్యం నీళ్ళు వాడారంటే ఎక్కువ, బియ్యం కడిగి నీళ్ళు వాడారంటే ఎక్కువ రిజల్ట్ ఉంటుంది. కోడిని నీట్గా తడుపుకోవాలి. ఎండ సమయంలోనే మీరు కోడిని తడుపుకోవాలి. అదే కానీ చలి వాతావరణం చల్లకున్న సమయంలో అట్లా ఏం తడుపుకోవాలి. ఎండకున్న సమయంలోనే కోడిని తడుపుకోవాలి నీట్గా. అంతే ఫ్రెండ్స్, ఈరోజుకి వీడియో అయితే ఏం చేసిన వీడియో మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి వీడియో